నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. చాలామంది స్టూడెంట్స్ టైర్ 1 యూనివర్సిటీస్ అనగానే ఫీజెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ దగ్గర టైర్ 1 యూనివర్సిటీస్లో మనకు 20 lakhs అబోవ్ విత్ ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ అండ్ అదర్ మిస్లీనియస్ ఫీ కంబైన్ చేస్తే కనుక ఇంచుమించు 20 lakhs పైనే బీటెక్ ప్రోగ్రామ్కి అనేది వాళ్ళు ఎక్స్పెండిచర్ అనేది అవుతూ ఉందన్నమాట. అయితే అందరూ 20 lakhs అబోవ్ అనేది అంత ఇన్వెస్ట్ చేయడం అంటే ఎడ్యుకేషన్ కోసం అనేది అందరికీ సాధ్యపడకపోవచ్చు. సో కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసరికి 10 lakhs బిలో ఏవైనా ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అనేది మంచి అకాడమిక్స్ అండ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆఫర్ చేసే అంటే ఫెసిలిటీస్ ఆబ్వియస్గా తక్కువ బడ్జెట్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో కొంత ఫెసిలిటీస్ పరంగా అయితే మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందండి. బట్ 10 lakhs లోపు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఫ్యాకల్టీ బాగుండి అకాడమిక్స్ పరంగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్న యూనివర్సిటీ అంటే కనుక ఐటీఎం యూనివర్సిటీ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉందండి. అయితే ఐటీఎం యూనివర్సిటీ అనేది కూడా 1997లో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ అనేసి గ్వాలియర్లోనే. అండ్ వాళ్ళే మళ్ళీ యూనివర్సిటీ అనేది కూడా స్టార్ట్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ 1997 నుండి రన్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ గురించి కానివ్వండి, అకాడమిక్స్ వైజ్ కానివ్వండి డెఫినెట్గా మంచి గ్రిప్ అయితే ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ పరంగా కూడా మంచి కంపెనీస్తో టైఅప్ అయి ఉంటారు కాబట్టి ప్లేస్మెంట్స్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ అనేది కొంచెం తక్కువగానే ఉంటాయనేసి చెప్పొచ్చు అనమాట. సో ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్ విషయానికి వస్తే కనుక వాళ్ళు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు సిఎస్సిలో స్పెషలైజేషన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లాంటి స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ స్పెషలైజేషన్స్ అనేది కూడా ఐబిఎం, ఏడబ్ల్యూఎస్ కంపెనీస్తో కొలాబరేట్ అయి ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అలాగే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లాంటి కోర్ బ్రాంచెస్ కూడా యూనివర్సిటీ అనేది ఆఫర్ చేస్తుంది. వీళ్ళ ఫీ తీసుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు అప్రాక్సిమేట్గా ట్యూషన్ ఫీ, హాస్టల్ కలిపి 9 lakhs అనేది ఉంటుంది. అండ్ హాస్టల్ అనేది మ్యాండేటరీ అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఈసీఈ, మెకానికల్, సివిల్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్ బ్రాంచెస్కు తీసుకుంటే కనుక అప్రాక్సిమేట్గా 7 lakhs అనేది ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ కూడా నేను 100% మీకు ఫెసిలిటీస్ పరంగా ది బెస్ట్ ఉంటుంది అనేసి చెప్పను. ఎందుకంటే 9 lakhs 10 lakhs బడ్జెట్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో ఆబ్వియస్గానే కొంత ఫెసిలిటీస్ పరంగా మనం కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఐటీఎం యూనివర్సిటీలో కూడా నేను ఇక్కడ చెప్పే ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి మీకు అకాడమిక్స్లో ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అండ్ ఓల్డ్ యూనివర్సిటీ కాబట్టి మీకు ప్రోగ్రామ్ పరంగా అవ్వచ్చు, ప్లేస్మెంట్స్లో అవ్వచ్చు, ఫ్యాకల్టీ పరంగా ఎక్కడైతే ఇబ్బందులు అనేది ఉండవు. బట్ ఐటీఎం యూనివర్సిటీలో లాస్ట్ 10 years నుండి స్టూడెంట్స్ డిఫరెంట్ కోర్సెస్కి అనేది అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ కోసం వెళ్తూ ఉన్నారు కాబట్టి సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పటికి కూడా 1000+ అనేది అక్కడ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తున్నారు వేరియస్ కోర్సెస్లో. సో అక్కడ మనకు తెలుగు ఫుడ్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఐటీఎం యూనివర్సిటీ గురించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి అంటే అకాడమిక్స్ పరంగా కావచ్చు, ఫ్యాకల్టీ పరంగా అవ్వచ్చు, ప్లేస్మెంట్స్లో ది బెస్ట్ యూనివర్సిటీ లెస్ దాన్ 10 lakhs అంటే కనుక మీరు ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్ అనేది మీరు డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు.